ఇచ్చారు. స్టాక్ గురు ద్వారా మార్కెట్లో పెట్టుబడి పెడితే అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామంటూ 10 కాదు 100 కాదు ఏకంగా 2 లక్షల మందిని మోసం చేసిందో జంట. సినీ ఫక్కీలో వేషాలు ఊళ్లు మారుస్తూ 2 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వారిని ఢిల్లీ ఆర్థిక విభాగం పట్టుకుంది. మోసానికి పరాకాష్ట. స్టాక్ గురు అనే సంస్థను స్థాపించిన ఉహాస్ ప్రభాకర్ ఖైరే, అతని భార్య రక్ష తమ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి 7 రాష్ట్రాల్లో 2 లక్షల మందికి పైగా నమ్మించారు. మొత్తంగా 500 కోట్లతో ఉడాయించారు. వేర్వేరు పేర్లతో ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ మోసానికి పాల్పడ్డారు. దంపతులిద్దరూ మారువేషాల్లో మొరాదాబాద్, డెహ్రాడూన్, గోవాల్లో తలదాచుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ జంటపై ఇప్పటి వరకు ఢిల్లీలో 14,000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. 2010 में ये फ्रॉड हुआ था. इस हस्बैंड एंड वाइफ ने स्टॉक गुरु इंडिया नाम से एक कंपनी दिल्ली में खोली थी, जिसमें इन्होंने लोगों से वादा किया कि बहुत अच्छे रिटर्न्स इसमें इन्वेस्टमेंट पे मिलेंगे, और इसमें पूरे देश भर में लगभग 2 लाख लोगों ने इस स्कीम में इन्वेस्ट किया, और हमारी इन्वेस्टिगेशन के अनुमान के अनुसार इन लोगों ने करीब 500 करोड़ रुपए इस स्कीम के द्वारा इकट्ठे किए। एक बार पैसा इकट्ठा होने के बाद ये हस्बैंड एंड वाइफ अपनी कंपनी को बंद करके वहां से गायब हो गए. 10,000తో పెట్టుబడి పెడితే నెలకు 2,000 చొప్పున 6 నెలలు చెల్లిస్తామని, ఆ తర్వాత 10,000 తిరిగి పొందవచ్చని, తద్వారా పెట్టిన దాని రెట్టింపు కంటే ఎక్కువ తిరిగి పొందవచ్చని ఈ జంట నమ్మించిందని పోలీసులు తెలిపారు. 10,000 దగ్గర నుంచి లక్షల్లో స్టాక్ గురులో పెట్టిన వారున్నారు. వాస్తవం తెలిసాక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. नगर के अंदर स्टॉक गुरु इंडिया करके थी. ये लोग आम इंसान को एसएमएस के थ्रू, फेसबुक पे कांटेक्ट, जैसे जैसे कोल्ड कॉलिंग, जैसे अपने एजेंट के थ्रू उनसे कांटेक्ट करवा के लोगों को एक बार अपने ऑफिस में बुला के अपना कैसे पैसा डबल करते हैं स्टॉक मार्केट के थ्रू. बहुत जल्द ये इनका मोडस ऑपरेंडी था कि आके आप देखिए और फिर इन्वेस्ट करिए, पहले भरोसा करिए फिर इन्वेस्ट करिए. 12 लाख. కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న ఈ జంటను పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఢిల్లీలో 14,000 మందికి పైగా వీరిపై ఫిర్యాదు చేశారు. 20 బ్యాంకుల్లో 13 వేర్వేరు పేర్లతో ఉన్న 90 ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఢిల్లీ సహా గోవాల్లో 12 విలాసవంతమైన భవనాలున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో మరిన్ని వివరాలు బయటకొస్తాయని ఉన్నతాధికారి తెలిపారు.